రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే లోవరాజ్ డైరీ ఫామ్లో ఉన్న ఇక్కడైతే బఫెలోస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. మాది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లోవరాజ్ డైరీ ఫామ్. మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 20 నుంచి 60 గేదెలు అమ్మకానికి ఉన్నాయన్న. గేదెల రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,60,000, 1,80,000 వరకు గేదె రేట్ అనేది ఉంది. పాలు విషయానికి వస్తే 12 లీటర్ల నుంచి 16 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. ఈనేసిన గేదెలు 20 గేదెలు ఉన్నాయి. లైవ్ మిల్క్ చూసుకొని రూమ్ కూడా నేను ఇస్తాను. స్టే చేసి 2-3 పూటలు పాలు చూసుకొని నచ్చితే తీసుకొని వెళ్ళొచ్చు. ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే మనకి రొమ్ము ప్రాబ్లం కానీ బుట్లమై కానీ వచ్చినట్టయితే గేదెను వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదెని ఇస్తాను. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 1 గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది. 5 గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. నా డైరీ ఫోన్ లెటర్ ఇస్తాను, బిల్ ఇస్తాను. గేదె ఏమైనా తేడా పడి వస్తే ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదె 100% ఇస్తానన్న సరిసగం ట్రాన్స్పోర్ట్తో. తమ్ముడు ఇక్కడ వచ్చిన రైతులకి చాలా మంది కూడా మోసం అని కామెంట్లు పెడుతున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మోసం అంటే ఏం లేదన్న. మనం రైతు గేదెను కొనుక్కునేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని చూడాలి. ఇప్పుడు రైతు వస్తున్నాడు, వాళ్ళ కళ్ళు మూసి మనం గేదెలు అమ్మం కదా. వాళ్ళు ఏంటంటే కొంత సమయం పాటించాలి గేదెను కొనుక్కునేటప్పుడు. దాని రొమ్ములు ఎలా ఉన్నాయి, దాని రింగ్ క్వాలిటీ ఎలా ఉంది, అది ఎన్నో ఈత, అది ఎన్ని పొల్లు వేసింది, దాని స్కిన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఒక గేదెకి ఒక తేడాలో 10,000 తగ్గుద్ది, 10,000 పెరుగుద్ది. గేదె ఒక తేడాలోనే రొమ్ములు బాగాలే ఇంకో 10,000 తగ్గుద్ది రేటు, రొమ్ములు బాగున్నాయి ఇంకో 10,000 పెరుగుద్ది రేటు. అది ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. గేదెను కొనుక్కునేటప్పుడే మంచి గేదెని ఎంచుకోవాలి. రింగ్ క్వాలిటీ, దాని హడ్డర్ క్వాలిటీ. ఇప్పుడు ముర్రా టాప్ క్వాలిటీ చూస్తే కళ్ళకు చూస్తే కనిపించిపోద్ది అన్న. రైతులు అది గమనించాలి, గమనించి తీసుకోండి. తర్వాత 2-3 పూటలు పాలు ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా చూసే తీసుకోవాలి గేదెని. రైతు 3 పూటలు పాలు చూస్తే 1 పూట పక్క తీసేసి 2 పూటల పాలే కన్ఫామ్. మినిమం 4 పూటల పాలు చూస్తే ఇక్కడ 1 పూట పాలు పక్క తీసేయాలి, 3 పూటల పాలు కన్ఫామ్. అది చూసుకొని తీసుకోవాలి గేదెలు. అలా తీసుకుంటే ఈరేసిన గేదెలు మోసం ఉండదు. తర్వాత చాలామంది ప్రెగ్నెన్సీ గేదెలు కొంటున్నారు. అసలు ప్రెగ్నెన్సీ గేదె కొంతమంది అయితే మినిమం 4 రోజులు ఉండే గేదెని 10 రోజులు ఉంటుందని చెప్పి అమ్ముతున్నారు. అలాంటిది కూడా గమనించాలి. ఇప్పుడు గేదె ఎన్నాళ్ళలో ఎంతదో మనకు ఒక రోజు అటు ఇటులో తెలిసిపోద్ది. తెలిసిపోయేప్పుడు ఏం చేయాలి? అది 4 రోజులు ఈయన గేదె కొనకూడదు. దానికి ఏం బుట్లమయ్యానో వచ్చినా, ఏ రూమ్ ప్రాబ్లం వచ్చినా ఎవడు గ్యారంటీ ఇస్తాడు? అందుకని ఏంటంటే గేదె ఎప్పుడు కూడా 10 రోజులు, 5 రోజులు, 15 రోజులు లోపల ఈయన గేదెని కొనుక్కోవాలి రైతు. కొనుక్కుంటే ఇంటికి వెళ్ళాక ఒక 4-5 రోజుల్లో తెలిసిపోద్ది. మై అనేది కూని గేదెలకి 7వ నెల ప్రెగ్నెన్సీ నుంచి వస్తుంది. కూని గేదెలకి ఈనమోపు వచ్చాక వస్తుంది. ఒక 5 రోజుల్లో 4 రోజుల్లో ఎంతది అన్నప్పుడు వస్తుంది. అవన్నీ చూసుకొని గమనించి కొనుక్కోవాలి గేదెలు రైతుల్ని. అన్నీ కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయన్న. గేదె మీద 20,000 తగ్గించేస్తాను నేను. రైతు డైరెక్ట్గా వచ్చి తీసుకోమనండి. స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, నా కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి తీసుకుంటే తగ్గించేస్తాను. డైరెక్ట్గా రండి, మంచి గేదెలు ఇస్తాను.